హలో అండి. మీ రాఘవరావుని. ప్రకాష్ రాజ్, చెంబలకడి పంబ శ్యామల ఇద్దరు చెప్పేది శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మర గుడిసెలండి. వీళ్ళిద్దరూ ఇటువంటి వెధవలు, కారణజన్ముడు, నీతికి నిజాయితీకి మారుపేరైన పవన్ కళ్యాణ్ గారిని నానా మాటలు దుర్భాషలు ఆడుతున్నారు. వీళ్ళకి అనే అర్హత ఉందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వ్యాపార ప్రకటనలు చేస్తే కొన్ని వందల కోట్లు డబ్బులు వచ్చాయండి ఆయనకి. కానీ ఆ వ్యాపార ప్రకటనలు చేయడం వలన ప్రజలకు నష్టం వస్తుంది. ప్రజలకి నేను మంచి చెప్పేవాడిని కాదు. నేను నేను చేయకుండా నేను పాటించకుండా, నేను ఆ డ్రింక్స్ తీసుకోకుండా, నేనైతే ప్రకటనలు చేస్తానో ఆ ప్రకటనలు నేను పాటించకుండా ప్రజలను పాటించమనడం తప్పు. అటువంటి వాణిజ్య ప్రకటనలు నేను నటించనని ఏనాడో తీర్మానం చేసుకొని ఎందుకు నేను చేనేత వస్త్రాలు ధరిస్తాను కనుక చేనేత కార్మికులు బడుగు బలహీన వర్గాలుగా నలిగిపోతున్నారు కనుక ఆ చేనేత సోదరులకి సోదరిమణులకి చేయూతనివ్వాలని వారికి మాత్రమే నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని ఆయన ఎప్పటి నుంచో చెబుతున్నాడు. ఆ ప్రకారంగా నడుచుకుంటున్నాడు. ఈ రోజుకి చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారే. అంత అంత నిబద్ధతతో ఉన్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏది కూల్ డ్రింక్ అండి, పెప్సీ కూల్ డ్రింక్ ఎడమి కూడా పక్కన పడేశారు. ఇస్తాం సార్ 5 కోట్లు, ఒక్కసారి నటిస్తే 5 కోట్లు 10 కోట్లు ఇప్పుడు కాదండి, నేను చెప్పేది 20 years బ్యాక్ సంగతి చెప్తున్నాను. అప్పుడు 5 కోట్లు అంటే ఇప్పుడు 50 కోట్లు సమానం అండి. ఇన్ని డబ్బులు వస్తున్నా తీసుకుని పార్టీని ప్రశాంతంగా నడపవచ్చు. ఈ పనికిమాలిన ఎదవలు ప్యాకేజ్ అనే మాట ప్రస్తావన రాకుండా నడిపించుకునేవాడు. కానీ దానికి ఆయన వ్యతిరేకి. చెప్పేది ఖచ్చితంగా అమలు చేస్తేనే చెప్పాలి. అంత కృతనిశ్చయంతో నిబద్ధత గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ తప్పుడు ఎదవలు బెట్టింగ్ యాప్లకు ప్రకటనలు చేసి చిన్న చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆశ రేపి వాళ్ళ ఆత్మహత్యలకు ప్రేరేపితులవుతున్న, ఆత్మహత్య కారకులవుతున్న ఇటువంటి తప్పుడు ఎదవలను ఏమనాలో మీరే నిర్ణయించండి. కారకులు వీళ్ళ వల్లనే కదా, వీళ్ళు చెప్పారనే కదా వాళ్ళ యాప్లు ఆడడం, అప్పులు చేసి ఆడడం, అప్పులు తీర్చలేక భరించలేక ఆత్మహత్య చేసుకోవడం, లేదా తల్లిదండ్రులు తన్నడం, తల్లిదండ్రులు హత్య చేయడం, ఎప్పుడు నుంచి వింటూనే ఉన్నాం మనం ఈ యొక్క బెట్టింగ్ యాప్ల యొక్క ప్రభావం ఎలా ఉన్నది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు అటువంటి ప్రకటనలు చేసే ఈ యొక్క జంబలగడి పంప శ్యామల, ప్రకాష్ ఈ యాదవులు నీతులు చెప్తారండి. అసలు పవన్ కళ్యాణ్ గారి కాలి గోటుకు తాకి దండం పెట్టి పాదాలు పోగు చేసిన అర్హత కూడా లేని దరిద్రులు యాదవులు వీళ్ళు మాట్లాడతారు. ఆ పనికి మళ్ళీ జంబలగడి పంప మాట్లాడదండి. పిఠాపురం పీఠాధిపతిరా నీ అవ్వ. ఏమమ్మా జంబలగడి పంబ, ఒక్కసారి నీ భాగవతం చూసుకో, ఏ రకంగా ప్రజలు మోసం చేస్తున్నావో. నేననే ఇటువంటి ఎదవులకి అంటే ఏంటి, ప్రజలను ఇబ్బంది పెట్టే యాప్ల వలన ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అటువంటి యాప్లకి సపోర్ట్ చేసి అటువంటి యాప్లని ఆడమని ఎంకరేజ్ చేస్తున్న ఈ ప్రకాష్ రాజ్, జంబలగడి పంప శ్యామలకు సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? అది జగన్మోహన్ రెడ్డి మనిషా? వీళ్ళిద్దరూ ప్రకాష్ రాజ్, జంబలగడి పంప శ్యామల ఇద్దరు మనుషులేనా? ఇలాగా ఇటువంటివి చాలామంది ఉన్నారు. వాళ్ళు మనకి ముందంటే మనకి ప్రస్తుతానికి వీళ్ళిద్దరు పేర్లు మనం ప్రస్తావిద్దాం, మిగతా వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం. నేను చెప్పేది ఒకటే అండి, ఈ ప్రకాష్ రాజ్ అంటాడండి, వాడు తప్పని తెలిసిందట, అందుకని తప్పుకున్నాడట. చూడండి, తప్పని తెలిసి తప్పుకున్నాడట. ఇటువంటి చేత కానీ నిత్య దరిద్రుడు వీడు ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడతాడు, ఎన్నో కవులు చెప్తాడు. ఎంత కబుర్లు చెప్తాడండి అసలుకి, పెద్ద నీతివంతుడిలాగా శుద్ధపోసనని తెగ చెప్తాడు సన్నాసేద. ఇటువంటి దరిద్రులు తప్పని తెలిసి మానేశాట. అది ఆడి బతుకు. నేను చెప్తున్నా కదండి, ఇటువంటి వెధవల్ని ఏదో ఒక రోజు ప్రజలు నడి రోడ్డుపై చెప్పులతో కొట్టి బుద్ధి చెప్పడం ఖాయమని
నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ప్రజలారా గమనించండి. ఆ బెట్టింగ్ యాప్‌లు ఎవరు కూడా ఆడకండి. పిల్లలకి సెల్ ఫోన్లు దూరంగా పెట్టండి. ల్యాప్‌టాప్ దూరంగా పెట్టండి. ఈ యొక్క విధానాన్ని మనం పిల్లలకి ఇబ్బంది పెట్టకుండా, పిల్లలు పాడవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడికి ఉంది గనక, ప్రతి ఒక్కరు కూడా వారి తల్లిదండ్రులతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలని నేను వారందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. జై హింద్.